కర్ణాటక హిందువులో ఆగ్రహం రగిలింది. నిన్న కాక మొన్న అక్కడ కావాలని చెప్పి లేని వివాదాన్ని సృష్టించి ధర్మస్థలలో దేవుడి పరువు తీసే ప్రయత్నం చేశారు. ధర్మస్థల పవిత్రతని దెబ్బతీసే కుట్ర పన్నారు. ఎస్డిపిఐ పిఎఫ్ఐ చేసిన ఆ కుట్రకి ప్రభుత్వం కూడా తోడు నిలిచినటువంటి ఉదంతంతో ఆగ్రహంతో రగిలారు. దాని మీదన అందరూ తప్పుడు వ్యవహారం చేస్తే డీకే శివకుమార్ ఒక్కడు బాధ్యతగా మాట్లాడాడు అనుకున్నాం. వెంటనే మరి రాహుల్ గాంధీ నుంచి నువ్వు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే ఎట్లా అన్నాడు ఏంటో తెలియదు. ఏదైతే మైసూర్ మహారాజుల యొక్క కుటుంబపు పూజలు అందుకుంటూ అలాగే హిందువులందరి పూజలు అందుకునే చాముండేశ్వరి ఆలయం కాదని మాట్లాడాడు అదే డీకే శివకుమార్. ఇప్పుడు అదే విధమైనటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ నేతలందరూ ఇస్తున్నారు. దాంతో ఓ పక్కన మైసూర్ మహారాజా కుటుంబం తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేయడం ఒక ఎత్తు అయితే, భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ ఇలాగే హిందువుల్ని అవమానిస్తే చలో చాముండేశ్వరి ఆలయం ఉద్యమానికి పిలుపునిస్తామంటూ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది.